ఇంకేమైనా కావాలంటే అడుగు. అలాగే నాకేమైనా చెప్పాల్సింది ఉంటే చెప్పు. ఏమైంది నక్షత్ర? నాకు తినాలని లేదు. నీ మొహం, ఇప్పుడు నువ్వు తినకపోతే నేను కూడా తిన్ను. మానే, ఐ హ్యావ్ సర్ప్రైజ్ ఫర్ యూ. మళ్ళీయా? నీకు ప్రపోజ్ చేయడం కాకుండా వేరే పని లేదనుకున్నావా? మరేంటి సర్ప్రైజ్? కళ్ళు మూసుకుంటే చెప్తాను. నో, మొన్న కళ్ళు మూసుకోకుండానే అంత డేరింగ్ చేసావు, ఇప్పుడు కళ్ళు మూసుకుంటే అమ్మో అంతే. వాడు చెయ్యి దాటిపోయాడమ్మా. వాడు చెయ్యి పట్టుకుంటున్నావు. బాగా ఆలోచించుకో. వెల్కమ్ హోమ్. ఏంటి, మీ ఇంట్లోకి నిన్ను పిలవడానికి కూడా బొట్టు పెట్టి పిలవాలా? దా లోపలికి, దా లోపలికి రా. ఎవరు నువ్వు? మీ నాన్న సినిమా చేద్దామని చూస్తున్నాడు, కథ చెప్పడానికి వచ్చాను. దా కూర్చో. అతను ఎవరో నీకు నిజంగా తెలియదా? నో డాడ్. చూడు ఆకాష్, నీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఊరుకోండి సార్, మీరు పెద్ద అధికారి పార్టీ ఎమ్మెల్యే. ఇప్పుడు మిమ్మల్ని దించడానికి మీ కరెంట్ అఫైర్స్ మొత్తం బయట తీయాలి. రేయ్, నేను మీ వాడికి తెలుసో తెలీదో ఇప్పుడే తెలిసిపోద్ది. కూర్చో కుమార్, కూర్చొని మాట్లాడుకుందాం. అవును సార్, మనం కథ ఎక్కడ ఆపాం? అది యా సారీ. ఇక్కడ నుంచి జరిగిన ప్రతి సంఘటన నాకు డీటెయిల్డ్గా గుర్తుంది సార్. అవును, మా మమ్మీని ఎలా ఒప్పిస్తావు? నేనెందుకు ఒప్పిస్తాను, నువ్వే ఒప్పించు. హే, ఐడియా. మీ మమ్మీకి మన రెస్టారెంట్ పేరు చెప్పి ఒప్పించు. అవును, నేను నా నక్షత్ర ఏంటి, నక్షత్ర అని పెట్టుకో, మార్కెటింగ్ బాగుతుంది. మరి నేనెందుకో? ఓ, అందుకేనా నేను నా నక్షత్ర? అదే కదా మరి కాన్సెప్ట్. హలో, వాట్? మేఘ్నా? ఓకే ఓకే, ఐల్ కాల్ యూ బ్యాక్. ఏమైంది, మేఘనానేదో అంటున్నావు? ఏం లేదు, ఇంటికెళ్దాం పదా. చెప్పొచ్చు కదా. ముందు ఇంటికి పద పద. సర్లే. ఏంటే, ఇంకా పడుకోలేదా? లేదురా, మీ లవ్ బర్డ్స్ ఎక్కడి దాకా ఎగిరిపోయారో అని ఆలోచిస్తున్నా. ఏడ్చాడా కానీ? ఏంటి, నాన్న పడుకున్నాడా? ఇంతసేపు నీ క్లాస్ పిక్దామని వెయిట్ చేశారా, మిస్ అయిపోయావు. మార్నింగ్ వదిలిపెట్టరుగా. మేఘ్నా, నాకు నిద్ర వస్తుంది. సరే పదా. చెల్లి, నాన్న నువ్వు చాలా మిస్ అవుతావు కదా, ఈరోజుకి నాన్న పక్కన పడుకోవచ్చుగా. అంటే నేను నక్షత్ర నీ రూమ్లో అడ్జస్ట్ అవుతామని. నక్షత్ర, విన్ని నువ్వు కొడతావా నన్ను కొట్టమంటావా? వద్దులే, నేను వెళ్ళి పడుకుంటాను, మీరు వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్. నక్షత్ర, ఇందాక ఫోన్లో దేని గురించి? ఇట్స్ నథింగ్, రేపు మాట్లాడుకుందాం. కొంచెం హెడేక్గా ఉంది. మేఘ్నా, ఏమైంది, ఏడుస్తున్నావా? మేఘ్నా, ఏమైంది? ధరణి ఇలా చేస్తాడని అనుకోలే నక్షత్ర. ధరణియా? ఏం చేశాడు? ఏం చేశాడు? ముందు నీకో విషయం చెప్పాలి. మన విషయం మా అన్నయ్యకి చెప్పేశాను. అతను మనకి సపోర్ట్ కూడా చేస్తా అని చెప్పాడు. ఇంకా మనం అందరికి హ్యాపీగా చెప్పుకోవచ్చు దట్ వీఆర్ గెటింగ్ మ్యారీడ్ అని. ఇది జరగదు మేఘనా.
మనం పెళ్లి చేసుకోవడం జరగదు. అది చెప్దామని వచ్చాను. ఐమ్ సో సారీ. సారీయా? సారీ చెప్తున్నావు ధరణి? ఇంతకు మించి ఏం చెప్పలేను, ఇంతకన్నా ఏం చేయలేను. అసలు ఏమైంది ధరణి? నీకు మన ప్రేమను అందరికీ చెప్పే ధైర్యం లేదనుకున్నా, కానీ ఆ ప్రేమను నిలబెట్టుకునే ధైర్యం నాకు లేదు. నన్ను క్షమించు. అసలు ఏమైంది ధరణి? నాకు పెళ్లి కుదిరింది మేఘన. మా మామయ్య తీసుకొచ్చిన సంబంధం. కాదంటే మా అమ్మకి నా అనుకునే వాళ్ళు ఎవరు ఉండరు. మా మామయ్య ఇచ్చిన డబ్బే మా అమ్మ ప్రాణాన్ని కాపాడింది. దానికి ప్రతిఫలంగానే ఆయన ఈ పెళ్లి కుదిర్చారు. కాదని చెప్పలేను. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? గుడ్ బై మేఘన. ధరణి! 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 ఈ విషయం అన్నయ్యకి ఎలా చెప్పాలో అర్థం కావట్లే నక్షత్ర. భయం వేస్తుంది. ఇట్స్ ఓకే, ఐల్ హ్యాండిల్ ఇట్. నక్షత్ర, నువ్వేంటి ఇక్కడ? నీతో మాట్లాడాలి. మేఘన గురించి అయితే మాట్లాడకపోవడమే మంచిది. అంత ఈజీయా లవ్ చేసిన అమ్మాయిని వదిలేయడం? అస్సలు ఈజీ కాదు, కానీ వేరే ఆప్షన్ లేదు. చూడు ధరణి, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఒక అమ్మాయి నీకోసం అంతలా ఏడుస్తుంటే మా ఇంట్లో వాళ్ళు సంబంధం చూసారని నీ దారి నువ్వు చూసుకోవడం వెరీ బిగ్ మిస్టేక్. అసలు అలా ఎలా వదిలేస్తారా? బెటర్ ఆప్షన్ దొరికితే ఇప్పటి వరకు నేను నమ్మిన వాళ్ళు వేస్టా? ఇదేనా నీ లాయల్టీ? ఇస్ దిస్ లవ్? నీకో విషయం తెలుసా? మేఘ్నా జాబ్ టర్మినేషన్ ప్రాసెస్లో ఉంది. మన అడ్మిన్ డైరెక్ట్గా తనకు చెప్పలేక ఇన్ఫార్మ్ చేయమని నాకు చెప్పాడు. ఈ 2 days వీకెండ్ తనకు మెయిల్ రాదు. మండే తనకు తెలుస్తుంది. ఒక పక్క నువ్వు చేసిన మోసం, ఇంకో పక్క జాబ్ టర్మినేషన్. ఒక్కసారి తన సిచ్యువేషన్లో ఉండి ఆలోచించు. అండ్ ఈ టైంలో మేఘ్నాకి నాకంటే నీ అవసరం ఎక్కువ ఉంది. థింక్ అబౌట్ ఇట్. ఏం నాన్న పొద్దు పొద్దునే చిరాగ్గా? పని బాట లేకుండా 10ంటికి లెగుస్తున్నావు, నేను చిరాకు పడాలి? కళ్ళు తెరిచిన వెంటనే మొదలు పెట్టారా? రోజు నిద్ర లేచి కళ్ళు తెరవడం కాదు, జీవితం ఎలా ఉండాలో కళ్ళు తెరిచి ఆలోచించాలి. ఆహా, ఈరోజు మీ వాట్సాప్ స్టేటస్ ఇదేనా? హదిరిపోయింది నాన్న కొటేషన్. రైట్. ఏ తమాషాగా ఉందా? యుఎస్ వెళ్ళి అంత చదువు చదివావు, మంచి జాబ్ చేసావు, జాయిన్ అయిన సంవత్సరంలోనే జాబ్ మానేసావు, ఒకరి కింద పనిచేయనని చెప్పి ఇక్కడ బలాదురుగా తిరుగుతున్నావు. సిగ్గనిపించట్లేదురా? దానికి తోడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావు. ప్రేమించడానికి కూడా ఒక అర్హత ఉండాలిరా, తెలుసా నీకది? నాన్న ఫ్రెష్ అయ్యారా? నేనయ్యాను, నువ్వే నీ లైఫ్ని రిఫ్రెష్ చేయాలి. రీఫ్రెష్గా ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి, అలా బయటికి వెళ్ళొద్దాం. ఇప్పుడేంటి, నువ్వు రమ్మనగానే నేను రావాలా? నాన్న టీ తాగుతావా? ఇక్కడ పక్కనే మంచి టీ షాప్ ఉంది. నాన్న, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు సూటిగా చెప్పు. నాన్న, మీరు నా వయసులో ఉన్నప్పుడు రకరకాల బిజినెస్లు పెట్టి మొత్తం పోగొట్టుకున్నారని నాకు తెలుసు.
అందుకని నా చేతులు కట్టేసి మీరు చెప్పినట్టు జాబ్ చేయమంటే నా వల్ల కాదు నాన్న. అంటే ఏంట్రా, ఇప్పుడు టిఫిన్ బండి పెడతావా? అది టిఫిన్ బండి అవ్వచ్చు, లేదా పెద్ద రెస్టారెంట్ అవ్వచ్చు. ఏదైనా మీరు ఒప్పుకుంటేనే కదా నాన్న నేను ఏదైనా స్టార్ట్ చేయగలిగింది. ప్రశాంతంగా ఏసీలో కూర్చుని పని చేసుకోక ఎందుకురా ఇవన్నీ నీకు? మన రెస్టారెంట్లో కూడా ఏసీ పెట్టించవచ్చు నాన్న. ఏంటి పెట్టించేది? నీ పిచ్చి పిచ్చి ఐడియాలతో నాకు బెండ పెట్టేటట్టున్నావు. నాన్న ఏంటా మాటలు? అలా మాట్లాడకూడదు. ఇంకెలా మాట్లాడాలరా? కొడుకు అందరిలా వెళ్లకుండా దారి తెప్పిపోతే ఏ తండ్రికైనా ఇలాంటి మాటలే వస్తాయి. నాన్న ఇంక ఆపుతావా? మాట్లాడితే అందరిలాగా ఏంటి అందరిలాగా? అందరిలాగా బతకాలనుకుంటే మనకంటే ఒక బ్రెయిన్ ఎందుకు? అందరు కలిపి ఒకటే బ్రెయిన్ ఇచ్చి అది చెప్పినట్టు చేస్తే సరిపోతుంది కదా. దారి తప్పావు. నేనేమి దొంగతనాలు మానమంగాలు చేస్తున్నానా? నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను. అది కూడా తప్పేనా నాన్న? ఒకడి కింద జాబ్ చేస్తే ఏమవుతుందిరా? నాన్న చిన్నప్పుడు నువ్వే చెప్పావు మన చెయ్యి ఒకడికి అందించాలి కానీ చేయి చాచి అడుక్కోకూడదని. ఇప్పుడు మళ్ళీ నువ్వే చెప్తున్నావు నెల ఉద్యోగం చేసి హైక్లు ప్రమోషన్లు అడుక్కోమంటావా? జాబ్ చేసే వాళ్ళంతా చేతకాని వాళ్ళ? జాబ్ చేసేవాళ్ళు చేతకాని వాళ్ళు కాదు నాన్న. ఓన్గా ఏదో చేయాలనుకుని చేసే ఛాన్స్ ఉండి నాన్న ఒప్పుకోవట్లేదు, రిస్క్ వద్దు, చేసుంటే ఫ్యూచర్ ఏమైపోద్దో అని ఆగిపోతారు చూడు, వాళ్ళు చేతకాని ఎదవలు. ఆ లిస్టులో నన్ను కూడా జాయిన్ చేస్తావా? రేయ్, నువ్వెంత చెప్పినా కూడా నన్ను కన్విన్స్ చేయలేవు. సరే నాన్న కన్విన్స్ అవ్వకండి, కానీ ఒక ఛాన్స్ ఇవ్వండి నాన్న. పోనీ మీ కొడుకులా కాదు, ఎవడో తెలిసిన అబ్బాయి, ఎవడో బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నాడు. కొంచెం లోన్, కొంచెం టైం, ఈ ఒక్క సాయం చేయండి నాన్న ప్లీజ్. నాకు తెలుసు నువ్వు మొండోడివి, కానీ నాది కూడా నీ రక్తమే కదా నాన్న. అంత ఈజీగా ఎలా గివ్ అప్ చేస్తాననుకున్నావు నాన్న? పోనీ మహా అయితే ఏమవుతుంది నాన్న? ఓడిపోతాను. ఓడిపోకుండా గెలిచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాన్న? పోనీ గెలుపు ఓటమి పక్కన పెడితే నాకు నచ్చిన పని నేను చేయకపోతే ఇంకెందుకు నాన్న ఈ బతుకు? నాన్న నాకు ఇప్పుడు రెండు ఆప్షన్స్ ఉన్నాయి నాన్న. ఒకటి, మీరు హెల్ప్ చేస్తే నాకు నచ్చిన దారిలో ఒక అడుగు ముందుకేస్తా, పడినా లేచినా ప్రయత్నం చేసిన సాటిస్ఫాక్షన్తోనే ఉంటాను. 2, మీకు ఇష్టం లేదు కాబట్టి కనీసం మీకు నచ్చినట్టయినా మారడానికి నా మనసుని చంపేసుకుంటాను. కానీ నా కొడుకుని మాత్రం ఇలా ఆప్షన్స్ చెప్పుకొని అడ్డుకునే స్థాయికి మాత్రం తీసుకురాను నాన్న. వాడినే సంతోషంగా ఉండాలి. సరే నాన్న. వీటిలో ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలో మీరే ఆలోచించి చెప్పండి. ఏం అవలేదులే కానీ మీరేంటి ఏదో ఆలోచిస్తున్నారు? యాక్చువల్లీ ఆకాష్ ఆ, నీకు షూర్ తప్పకుండా రేపే చెప్తాను. అబ్బే ఖచ్చితంగా అండి. మేఘనా, మొత్తానికి నువ్వు పెళ్లి కూతురు కాబోతున్నావమ్మా. రేయ్, హ్మ్. ఆ వీసా పాస్పోర్ట్ పనిలో ఉండు, నేను ముహూర్తాలు అవి చూసుకుంటా. హలో, విశ్వనాథ్ గారు, ఈ న్యూస్ మీ దాకా వచ్చిందా? మరి ముహూర్తాలు అవి చూసుకొని మీకు కూడా చెప్తాను, సరేనా? ఆకాష్ వెయిట్.
ఏంట్రా? మీతో కొంచెం మాట్లాడాలి. ఇందాకే మాట్లాడావు కదా. అది కాదు నాన్న, మేఘనాకి 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 పెళ్లి ఇష్టం లేదు నాన్న. అదేంటి? మేఘనా మేఘన కాదు నాన్న, నేను చెప్తున్నాను కదా, తనకి ఈ పెళ్లి ఇష్టం లేదు. తన మనసులో వేరే అబ్బాయి ఉన్నాడు నాన్న. ఎవర్రా అబ్బాయి? వాళ్ళ ఆఫీస్ ఎంప్లాయే, చాలా కాలం నుంచి. ఇవన్నీ ఇప్పుడారా చెప్పేది? మొన్న పెళ్లి చూపులప్పుడే చెప్పొచ్చుగా. అమ్మాయి కదా నాన్న, కొంచెం భయపడింది. ఒక్క రోజులోనే మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నందుకు సారీ నాన్న. కానీ రెండు మా లైఫ్కి సంబంధించినవే, కొంచెం ఆలోచించండి నాన్న. ఇంతకాలం నా పిల్లలు నా మాట కాదని ఏం చేయరనుకున్నాను. నా చెయ్యి వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళరనుకున్నాను. కానీ మీరు ఎప్పుడో నా చేయి దాటిపోయారా. సరే, ఆ అబ్బాయిని పిలవమని చెప్పు. సరే నాన్న. రేయ్, ఆ, ఆ అబ్బాయిని చూసి కలిసి అన్నీ ఓకే అనుకునేదాకా నేను వీళ్ళకి ఏ మాట చెప్పను. అటు ఇటు అయితే మేఘన ఈ పెళ్లి చేసుకొని తీరాలి. సరే నాన్న. ఏమైంది? ఏమైందేంటి? వినవా నువ్వు? ఎందుకని తొందర? ఏమైంది మేఘనా? అయినా నీకు మొన్నే చెప్పాను కదా, ఏమైనా ఉంటే ఫస్ట్ నాకు చెప్పమని. సిస్టర్ని ఒకటి చీట్ చేస్తే అన్నయ్యకి వచ్చే కోపం ఎలా ఉంటుందో మాకు తెలుసు. అందుకే తను నీకు చెప్పడానికి ఆలోచించింది. మరి ఇప్పుడు చెప్తే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోమంటావా? మాకేం తెలుసు హీరోల నాన్న దగ్గరికి వెళ్ళి స్టాండ్ తీసుకుంటావని? ఆయన ఫోన్లో ముహూర్తాల దగ్గర నుండి 3 మూల వరకు అన్నీ అరేంజ్ చేసేస్తుంటే పెళ్లిపెట్ల మీద ఎస్కేప్ ప్లాన్ రెడీ చేయమంటావా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ ధరణి వచ్చి మేఘ్నాతో సార్ట్అవుట్ చేసుకోవాలి. అది వదిలే అన్నయ్య, వాడికి వేరే లైఫ్ ఉంది. అదొదిలేసి నా కోసం రమ్మనడం కరెక్ట్ కాదు. నా కోసం ఎవరు స్టాండ్ తీసుకోనక్కర్లేదు. ప్లీజ్ లీవ్ మీ అలోన్. మేఘనా, మేఘనా, షీ నీడ్ సమ్ స్పేస్. నువ్వు తను చూసుకో, నేను వాడిని చూసుకుంటాను. షర్ట్ అదిరిపోయింది. ఓయ్, షర్ట్ ఎలా ఉందే? నా సెలెక్షన్ ఎప్పుడు బాగానే ఉంటుందిరా. దీనిలో కూడా నిన్నే నువ్వు పొగుడుకోవే. నా సెలెక్షన్లో నువ్వు కూడా ఉన్నావురా మొద్దు. అవును కదా, మ్మ్. కానీ నా సెలక్షన్ మాత్రం దరిద్రంగా ఉంటుంది. అంటే అది నువ్వు మొద్దువి కాదు కదా, అర్థం చేసుకో. రేయ్ నిన్ను.
మీరు మేఘనా బ్రదర్ని. తెలుసు. యాక్చువల్లీ నేను చెదక్కొట్టాలంత కోపంగా ఉంది, కానీ మాట్లాడాలి కాబట్టి రా. నాకు అలవాట్లేదు. అమ్మాయిని లవ్ చేసి చీట్ చేసి వదిలేయడం అలవాటు ఉందా? ఏం మీ మావయ్య కూతురు బాగుంటుందా? ఇప్పుడు నీకు 4 మంచి మాటలు చెప్పి నా చెల్లి దగ్గరికి తీసుకెళ్ళడానికి రాలేదు, కంగారు పడకు. అయినా నాకు నీతో వర్కౌట్ అవ్వట్లేదు, నేను నీకు సరిపోను, నేను నీకోసం మారలేను అని చూసుకునే ఈ రోజుల్లో ఇంట్లో అమ్మ కోసం, మావయ్యకి ఇచ్చిన మాట కోసం నా చెల్లిని వదిలేసావా? నువ్వు మరీ అంత మంచి సెల్ఫిష్ గాడివిరా. చూడు, నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాను. నువ్వు నా చెల్లిని వదిలేయడానికి అదే రీజన్ అయితే మీ వాళ్ళతో నేను మాట్లాడతాను, లేదా రీజన్ కాదు వేరే అమ్మాయి కోసం అయితే మాత్రం నువ్వు మేఘనాకి ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. ఇందులో ఏది నీ చాయిసో ఈ సిగరెట్ అయ్యేలోకి చెప్పు. నాకు మేఘనా అంటే చాలా ఇష్టం. మా అమ్మ తర్వాత తనే నన్ను బాగా అర్థం చేసుకుంది. మీరు చెప్పిన 2 ఆప్షన్స్ కాకుండా నా దగ్గర ఇంకో ఆప్షన్ ఉంది. కుమార్, మా బ్రాంచ్ మేనేజర్. కుమార్ మేఘన ఒకే కాలేజ్లో చదువుకున్నారు. అక్కడ కుమార్కి మేఘనకి మధ్యలో ఏదో జరిగింది. అది మనసులో పెట్టుకుని నేను మేఘనాకి దగ్గరైతే నా జాబ్ తీసేస్తా అన్నాడు. నన్ను బ్లాక్ లిస్ట్లో యాడ్ చేసి ఇంకెక్కడ జాబ్ రానికుండా చేస్తా అన్నాడు. మా మావయ్య తెచ్చిన సంబంధం నాకు సాకు మాత్రమే, కానీ ఇప్పుడు నా జీవితం వాడి చేతుల్లో ఉంది. మీకు అనిపించవచ్చు, ఆఫ్టర్ ఆల్ ఒక మేనేజర్ గారికి భయపడి ప్రేమించినామని వదిలేస్తావా అని. సొంత ఇల్లు కూడా లేని ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీని సార్. వాడిచ్చే 50-60 వేలల్లో నా అప్పులు, అమ్మ మెడిసిన్ ఖర్చులు పోగా ఏమీ మిగలదు. అలాంటిది మేఘన కోసం వాడికి ఎదురు తిరిగితే జాబ్ పోయి నా అనుకున్న వాళ్ళందరూ కష్టపడతారు సార్. అది నాకు అస్సలు ఇష్టం లేదు. ఇదే విషయం మేఘనకు చెప్తే వాడితో గొడవకు దిగుతుంది, తర్వాత ఇద్దరు లైఫ్ రిస్క్లో పడుతుంది. అందుకే పెళ్లి సంబంధం గురించి మాత్రమే చెప్పాను. ఐమ్ సారీ. నాకు విషయం చెప్పు, మేఘన గురించి వాడు అంతలా రియాక్ట్ అవుతుంటే వాడికి మేఘనకి మధ్యలో ఏమైందో నీకు డౌట్ రాలేదా? ఒకప్పుడు వాడు చెప్పిందే జరుగుండొచ్చు. దాని గురించి అడిగి మేఘన ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అయినా వాడో పెద్ద పర్వర్ట్ సార్. ఆఫీస్లో చాలామంది అమ్మాయిలు వాడి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అంతెందుకు, మేఘన ఫ్రెండ్ నక్షత్ర కూడా వాడి వాళ్ళు చాలా ఇబ్బంది పడింది. ఏంటి? హే సారీ, బై మిస్టేక్గా టచ్ అయింది. ఇట్స్ ఓకే. తను వచ్చినప్పటి నుంచి వాడు ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. హే నక్షత్ర, వాట్సా? వర్క్ ఫినిష్ చేసిన ప్రాజెక్ట్. పాపం తను ఇక్కడి నుంచి ముంబై ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని చూసింది. దానికి కూడా వాడు అడ్డుపడ్డాడు. తర్వాత ఎలాగో అలాగా హైయర్స్తో మాట్లాడి ట్రాన్స్ఫర్ అరేంజ్ చేసుకుంది. కానీ ఎందుకు ఆగిపోయింది? వాడి పేరేమన్నావు? కుమార్. కుమార్. ఆకాష్ వద్దు ఆకాష్. ఆకాష్ ఒకసారి నా మాట విను ఆకాష్, ప్లీజ్ ఆకాష్. అంత ఆవేశపడకు ఆకాష్. రే కుమార్, నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాను. నువ్వేం చేసావో జరిగిందంతా మీ నాన్నకు నువ్వు చెప్తావా, లేదా నన్ను చెప్పమంటావా? చూస్ వైజ్లీ. రేయ్, ఏం జరిగిందిరా? అసలు ఏం చేసావు చెప్పరా? నిన్నే అడిగేది, చెప్పు. చెప్తావా లేదా? ఆకాష్ ప్లీజ్ ఆకాష్, వీడు చిన్నపిల్లడు ఆకాష్, తెలిసి తెలియక చేసి ఉంటాడు ఆకాష్. ఒకసారి నా మాటిను ఆకాష్, ప్లీజ్. ఒక్కసారి నేను చెప్పేది విను. ఈ ఒక్కసారికి వదిలేసే ఆకాష్. తొందరపాటు నిర్ణయాలు ఏం తీసుకోక ఆకాష్. రేయ్